హాయ్ అండి. మనం అప్పుడప్పుడు ఫ్రైలు చేసుకుంటూ ఉంటాం కదా! వంకాయ, బెండకాయ, దొండకాయ, బంగాళదుంప అలాగా. అయితే ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మనం ఇంకొక 2 నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము అనగా, మనం ఏం చేయాలంటే కొద్దిగా పల్లీలు, కొద్దిగా నువ్వులు, కొద్దిగా సాయి మినపప్పు, అలాగే కొంచెం ఎండుమిర్చి, కొద్దిగా ధనియాలు అన్నీ కలిపి ఏపేసుకొని, పొడి చేసుకొని, ఎక్కువ కాదు కొంచెం కొంచెం చేసుకొని, ఒక డబ్బాలో ఒక నెలకు సరిపడా చేసుకొని ఫ్రైలు అస్తమానం చేసుకోం కదా! చేసుకున్నప్పుడే కొంచెం కొంచెం మనం దింపే ముందు ఒక 2 స్పూన్లు కనుక మనం ఆ ఫ్రై మీద చల్లుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటది. తర్వాత నువ్వులు మంచిది కదండీ! ఐరన్ కదా నువ్వులు. అలాగే పల్లీలు కూడా చాలా మంచి శక్తినిస్తాయి కాబట్టి హెల్త్‌కి 2 మంచిది కాబట్టి చక్కగా దింపే ముందు ఇలాంటి ఫ్రైలు ఇప్పుడు ఇది వంకాయ ఫ్రై కదా! ఇప్పుడు దించేస్తాం. దించేసే ముందు ఒక్కసారి ఒక 2 స్పూన్లు గనక ఆ పొడి జల్లుకుంటే మనకి మంచి శక్తి ఇస్తది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. నువ్వులు మంచిది కదా ఐరన్. అలాగే తింటుంటే కమ్మగా ఉంటుంది. స్మెల్ కూడా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఓకేనా? అలా చేసుకోండి. కొంచెం ఇలాంటి పొళ్ళన్నీ ఆడుకొని మనం జాగ్రత్త పెట్టుకుంటే ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా చల్లుకొని దించేసుకోవటం అండి. అలాగే ఇలాంటి టైంలోనే కొద్దిగా కొబ్బరి కూర కూడా వేసుకొని ఒక్క ఏపు జస్ట్ ఒక్క నిమిషం అటు ఇటు కలిపేసి దించేసుకున్నా చాలా బాగుంటుంది. ఫ్రైలో ఎప్పుడు కూడా లాస్ట్లో కొబ్బరి కూర వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకేనా?